చెక్ డ్యామ్ హీట్ ఫస్ట్ ఇన్ ఏ ఫైట్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలి రోజే అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. తనుగుల ప్రాజెక్టును బాంబులు పెట్టి పేల్చేశారన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆరోపణలు సభలో ప్రకంపనలు సృష్టించాయి. అసత్యాలు ప్రచారం చేయొద్దు అంటూ కాంగ్రెస్ సభ్యులు కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వేడెక్కాయి. ఏ చర్చ జరగకుండానే కేవలం ప్రశ్నోత్తరాల్లోనే సభ హీటెక్కిపోయింది. మేడిగడ్డ ప్రాజెక్టు మాదిరిగానే తనుగుల చెక్ డ్యామ్ ను బాంబులు పెట్టి పేల్చేశారన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఎట్లయితే మేడిగడ్డను బాంబు పెట్టి పేల్చిండ్రో ఇవాళ తనుగుల చెక్ డ్యామ్ ని కూడా బాంబు పెట్టి పేల్చిండ్రు. అది నేను చెప్పింది కాదు అధ్యక్ష, అది నేను చెప్పింది కాదు, ఏఈ గారే అధ్యక్ష. కూసో 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 ప్లీజ్. కూర్చొని మాట్లాడితే కాదు కదా. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బాంబులు పెట్టి పేల్చారనే ఆరోపణలు అవాస్తవమన్నారు ఎమ్మెల్యే నాగరాజు. సభ్యుడు మాట్లాడుతూ బాంబులతో పేల్చేస్తున్నారని అసత్య ప్రచారాలు ఇక్కడ కూడా మాట్లాడడం సిగ్గుచేట అధ్యక్ష. దాన్ని వెంటనే తొలగించాలి అధ్యక్ష, రికార్డులోకి వెళ్ళి తొలగించాలి అధ్యక్ష. భాష మంచిగా మాట్లాడమని. మరోవైపు చిట్చాట్ లో ప్రాజెక్టులపై పరస్పర ఆరోపణలు చేసుకున్నారు హరీష్ రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో 7 డిపిఆర్లకు అనుమతులు తెచ్చామన్న హరీష్ రావు కాంగ్రెస్ హయాంలో 3 డిపిఆర్లు వెనక్కొచ్చాయన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ తెచ్చిన జీవోలో 90 టీఎంసీలు కేటాయించాలని ఉందని, కానీ కాంగ్రెస్ 45 టీఎంసీలకు తగ్గించిందన్నారు. హరీష్ రావు విమర్శలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పాలమూరు రంగారెడ్డి మైనర్ ఇరిగేషన్ కు కృష్ణా గోదావరి నుంచి చెరో 45 టీఎంసీలని బీఆర్ఎస్ ప్రభుత్వం 2022లో జీవో ఇచ్చిందన్నారు. కృష్ణా జలాల్లోంచి 90 టీఎంసీలు కావాలని కాంగ్రెస్ సిడబ్ల్యూసీకి లేఖ రాసిందన్నారు. ఈ అంశం ట్రిబ్యునల్లో ఉందని సిడబ్ల్యూసీ చెప్పిందని, అప్పటిదాకా 45 టీఎంసీలు కేటాయించాలని కాంగ్రెస్ ప్రభుత్వం సిడబ్ల్యూసీకి లేఖ రాసిందన్నారు. అని బీఆర్ఎస్ మాత్రం 45 టీఎంసీలని ప్రచారం చేస్తోందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ మధ్య చిట్చాటే ఇంత ఘాటుగా జరిగితే జనవరి 2 నుంచి జరిగే సమావేశాల్లో ప్రాజెక్టులపై చర్చ ఇంకెంత వేడిగా ఉంటుందో చూడాలి మరి.